ఐదవదిగా ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటి అంటే వాచ్ డైలీ. ఏంటి వాచ్ డైలీ అంటే ఈ వాచ్ కాదండి. వాచ్ అంటే ఏంటి? కనిపెట్టడం, చూడటం. మొదటిగా ఏంటి? ప్రైజ్ డైలీ. రెండవదిగా ప్రే డైలీ. మూడవదిగా మెడిటేట్ ద బైబిల్ డైలీ. నాలుగవదిగా ఫెలోషిప్ విత్ ద ఫెలో క్రిస్టియన్స్ డైలీ. ఐదవదిగా ఏమిటంటే వాచ్ డైలీ. వాచ్ డైలీ అనగా అర్థం ఏమిటంటే ప్రతి దినము క్రైస్తవుడు కనిపెట్టుకొని ఉండాలా. చూద్దాం, దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచ్చిన భాగాన్ని చదువుతారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ప్రొవెర్బ్స్ chapter 8 verse 34. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం, పేజీ నంబర్ 537 పేజీ నంబర్ అండి. బైబిల్స్ లేని వారు లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్నవారు డిస్ప్లే చేయబడుతున్న వాక్యమును చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ ఎవరైనా బైబిల్స్ లేని వారు ఉంటే, ఒకవేళ చదువు లేని వారు ఉంటే, చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా ఆ మాటను ఆలకించండి. ఏమనుంది? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. మళ్ళీ చదువుతారు, ఒకసారి మళ్ళీ మాట చదువుతారు, వినండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కొనుగొనువాడు తనకే హాని చేసుకొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చదవండి. ఇంకేం రాయబడి ఉంది? మరొకసారి మాట చదువుతారు, వినండి ఒక్కసారి. ఎస్. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు. నా ఉపదేశమును వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే అక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమంటున్నాడంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఇప్పుడు అనుదినము క్రైస్తవుడు ఏం చేయాలి? అనుదినము నా గడప యొద్ద ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలంట. ఇప్పుడు ప్రతి దినము క్రైస్తవుడు ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము వాక్యముని చదవాలి, అనుదినము దేవుణ్ణి స్తుతించాలి, అనుదినము విశ్వాసులతో, క్రైస్తవులతో, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. ఐదవదిగా అనుదినము క్రైస్తవుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. నాతో కలిసి అందరి మాట చెప్పండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఇప్పుడు అనుదినము క్రైస్తవుడు ఏం చేయాలంట? కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి? ఇప్పుడు అనుదినము మనం ఏం కనిపెడతామండి? ఈ రోజు ఏదైనా మంచి లాభం దొరికితే బాగున్ను, ఈ రోజు ఏదైనా మంచి లాటరీ దొరికితే బాగున్ను, ఈ రోజు ఆటో వాళ్ళు అయితే మంచి కిరాయి వస్తే బాగున్ను, వ్యాపారస్తులైతే మంచి గిరాకీలు వస్తే బాగున్ను, ఉద్యోగస్తులైతే ఈరోజు మంచి ప్రమోషన్ వస్తే బాగున్ను. అదే స్టూడెంట్స్ అయితే ఈరోజు టీచర్లు, ప్రొఫెసర్స్ రాకపోతే బాగున్ను అని కనిపెడతారా? కనిపెట్టరా? ఇప్పుడు ప్రతిరోజు చేస్తామో చేయమా? ఒకసారి ఇలా చూడండి. వ్యాపారం చేసేవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేయబోయేత ఆమె చెప్పండి గడిగా. ఎస్. ప్రతిరోజు మీరు కనిపెడతారా? కనిపెట్టరా? ఏం కనిపెడతారు? ఈ రోజు ఏదైనా మంచి కస్టమర్స్ రావాలి, మా దగ్గర ఉన్న ఏంటంటే ఇవన్నీ మంచిగా సేల్ అవ్వాలి అని ప్రతిరోజు కనిపెడతారు.
ఈరోజు ఏంటంటే చదువుకునే వాళ్ళు చేయిపైకి ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. వీళ్ళేం కనిపెడతారు? ఈ రోజు ఏదైనా మంచి జ్వరం వచ్చేస్తే బాగుండు, లేకపోతే ఏదైనా అయిపోతే బాగుండు, ఏదైనా బంద్ అయితే బాగుండు, ఏదైనా స్ట్రైక్ అయితే బాగుండు, లేకపోతే ఆ సార్ రాకైతే బాగుండు, ప్రతిరోజు అది కనిపెడతా ఉంటా. అదే ఆడవారు ఉన్నారు అనుకోండి, ఏం కనిపెడతారు? ఈ సీరియల్ త్వరగా అయిపోతే బాగుండు, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఈ రోజు ఇచ్చేస్తే బాగుండు. అమ్మా, సీరియల్ చూడట్లేదని మాత్రం అనకండి, ఎందుకంటే చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, పైకి మాత్రం ఏంటంటే ఏమి చూడనట్టు ఉంటారు. ఏంటంటే మొత్తం ఎపిసోడ్లన్నీ ఏంటంటే ఒకే రోజు వచ్చేస్తే బాగుండు అని చెప్పి ఆశపడతా ఉంటా. అదే మగవాళ్ళు ఉన్నారనుకోండి, ఏం ప్రతిరోజు కనిపెడతారు? మా ఆవిడ నేను బాగా చూసుకుంటే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు అని కనిపెడతా ఉంటారు. ప్రతిరోజు ఇహ సంబంధంగా మనం చాలా కనిపెడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఇప్పుడు దేవుని గడప దగ్గర మనం ఏం కనిపెట్టాలి? అనుదినము దేన్ని వాచ్ చేయాలి, దేని కొరకు ఎదురు చూడాలి అనంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిద్దాం. మొట్టమొదటిగా మనం దేన్ని కనిపెడుతూ ఉండాలి ప్రతి దినము ఆయన గడప దగ్గర అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన దైవ వాక్య భాగముల నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచ్చిన భాగమును చదువుతారు. చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని ఆలకించిన. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం ఏమనుంది? ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే ఇప్పుడు కనిపెట్టడం అంటే మెలకువగా ఉండటం, కనిపెట్టడం అంటే జాగ్రత్తగా, అజాగ్రత్తగా కాక జాగ్రత్తగా ఉండటం. ఇప్పుడు క్రైస్తవుడు 5వదిగా ప్రతిరోజు దేన్ని కనిపెడతా ఉండాలి, ప్రతిరోజు దేన్ని చూస్తూ ఉండాలి, ప్రతిరోజు దేన్ని కనిపెడతా తన ఆత్మీయ బాహ్య జీవితాన్ని కొనసాగించాలంటే దేవుని రాకడను కనిపెడతా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న క్రైస్తవులు దేవుని రాకడ కొరకు కనిపెట్టడం కంటే ఆశీర్వాదాలు కనిపెడుతున్నారు, దీవెనలు కనిపెడుతున్నారు, మేలులు కనిపెడుతూ ఉన్నారు. మంచిదే, ఇవన్నీ కనిపెట్టడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ వీటన్నిటితో పాటు ప్రతిరోజు ప్రతి దినము క్రైస్తవుడు దేని కొరకు కనిపెట్టుకుని మెలకువగా ఉండాలంటే నా యేసయ్య ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. ఒకసారి ఇలా చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఒకసారి ఇలా చూడండి, మనకు తెలిసిన వాక్యం ఏంటి? ఒక 10 మంది కన్యకలకు పెళ్లి కుమారుడు ఏమి ఇచ్చాడంట? ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏ ఇన్విటేషను? మీరందరూ నా పెళ్లిలోనికి రండి, మీరందరూ నా వివాహ సంతోషంలోనికి రండి అని 10 మందికి వర్తమానము పంపారు. 10 మందికి పెళ్లి పత్రికలు ఇచ్చారు. ఇప్పుడు 10 మంది ఏమయ్యారు? ప్రయాణము మొదలు పెట్టారు. 10 మంది చేతిలో ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. 10 మంది కలిసి ఏమయ్యారు? నడుచుకుంటా వచ్చారు. ఇప్పుడు ఆ 10 మందికి ఏమని సెలవిచ్చినారు? అక్కడ పెళ్లి కొడుకు దగ్గర ఉన్న బంధువులు, పెళ్లి కొడుకు ఇంకా రాలేదు, ఆలస్యం అవుతుంది అని 10 మందికి చెప్పారు. ఇప్పుడు 10 మంది ఏమయ్యారు? నిద్రపోయారు. ఇప్పుడు 10 మందికి ఏం వినబడింది? పెండ్లి కుమారుడు వచ్చేసాడు అని 10 మందికి వినబడింది. ఇప్పుడు 10 మంది నిద్రలోంచి ఏమయ్యారు? లేచారు. కానీ అందులో 5గురు దీపములు మాత్రం ఏమయ్యాయి? వెలుగుతూ ఉన్నాయి. 5గురు దివిటీలు ఏమయ్యాయి? ఆరిపోయి ఉన్నాయి. అప్పుడు ఆరిపోయిన దివిటీలు కలిగి ఉన్నవారు అడుగుతున్నారు కదా, వెలుగుతున్న వారిని, మీ దగ్గర ఉన్న నూనె కొంచెము మాకు ఇవ్వండి అంటే వారేమన్నారు? ఈ నూనె మాకును మీకును ఏమవుదు, సరిపోదు గనుక మీరు కొట్టుల దగ్గరికి వెళ్ళి కొనుక్కురండి అని అనగానే వారు దుకాణం దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తిరిగి వచ్చేటప్పటికి ఈ సిద్ధపడిన వారు ఏమైపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. కనిపెట్టుకుని ఉన్నవారు ఏమైపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. ఎదురు చూచిన వారు ఏమైపోయారు? లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే తలుపు ఏమైంది? ముయ్యబడి. ఇప్పుడు 5గురు బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపులు తడుతున్నారు. అయ్యా, మేము కూడా ఏంటంటే వచ్చామయ్యా, మేము కూడా డ్యూటీలు సిద్ధపరుచుకున్నామయ్యా, మాకు కూడా వివాహ పత్రిక వచ్చిందయ్యా, ఇన్విటేషన్ వచ్చిందయ్యా అని అంటే అప్పుడు అన్నారు ఏమని? అక్రమము చెయ్యువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోండి అని చెప్పి తలుపు మూయవేయబడింది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఏమని?
12వ వచనములో అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈరోజు క్రైస్తవుడా ఒక మాట నిన్ను అడుగుతున్నా, ఈరోజు ఆత్మీయుడా ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాను. దేవుని రాకడ కొరకు, దేవుడు మధ్యాకాశంలోకి వచ్చే రాకడ కొరకు ఎంతమంది ప్రతిరోజు కనిపెట్టుకుని ఉంటున్నారు? ఏమో యేసు ప్రభు ఈ క్షణమే రావచ్చేమో, యేసు ప్రభు ఈ గడియలోనే రావచ్చేమో, యేసు ప్రభు ఈ పూటలో రావచ్చేమో, యేసు ప్రభు ఈ రాత్రే రావచ్చేమో, యేసు ప్రభు ఈ పగలే రావచ్చేమో అని ఎంతమంది దేవుని రాకడ కొరకు ఆయన గవిని యొద్ద కనిపెట్టుకుంటున్నారు? ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నీ గుండెల మీద చేసుకుని, యేసు ప్రభువా నువ్వు వచ్చినా ఐఎమ్ రెడీ, నువ్వు ఏ టైంలో వచ్చినా ఐఎమ్ రెడీ, ఈ క్షణమందు నువ్వు వచ్చినా ఐఎమ్ రెడీ అని కనిపెట్టే హృదయం నీలో ఉన్నదా? చాలా మంది క్రైస్తవులు దేవుని రాకడ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారు తెలుసా? ఇలాంటి వాక్య భాగాన్ని చెప్పేటప్పటికి అవును దేవుడు దొంగ వలె వస్తాడు, ఆయన గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే వస్తుందో అలాగే ఆయన వస్తాడు అని వాక్యములు చెప్పేటప్పుడు కనిపెడుతున్నారు. వాక్యములు చెప్పేటప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనుకుంటున్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దేవుని రాకడ గుర్తుండట్లేదు, దేవుడు ఎలా వస్తాడో గుర్తుండట్లేదు. ఆయన ఎలా వస్తాడంట చూడండి ఒక్కసారి. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచ్చిన భాగమును చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 21 వర్స్ 36 ఏమని రాయబడి ఉంది? కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడు మనం ఎలాగుండాలంట? మెలకువా. ఎందుకు మెలకువా? నాతో చెప్పండి. మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడని చెప్పెను. ఏంటి ఏమేం తప్పించుకోవడానికంట మనం ఎల్లప్పుడూ సిద్ధమ కలిగి ఉండాలి. 10వ వచనం 21:10 జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. ఇంకా కిందకు వద్దామా? ఒక మాట చదువుదాం. 15వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఏంటి? నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలు ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూస్తున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. 22వ వచనం లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారి కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనములు కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇప్పుడు 36 చదువుదాం. మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని. రాబోయే కాలం ఎలాంటిదో తెలుసా?
ఈరోజు క్రైస్తవుడు ప్రతి దినము అనుక్షణము దేవుని రాకడ కొరకు ఎందుకు ఎదురు చూడాలి, ఎందుకు మెలకువగా ఉండాలి, ఎందుకు సిద్ధపడాలంటే రాబోయే కాలము మహాభయంకరమైన కాలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు శ్రమంట, మనుషులు త్రొక్కబడతారంట, సూర్య చంద్ర నక్షత్రములు రాలిపోతాయంట. ఈ భూమండలం అంతా ఏంటంటే మిక్కుటమైన వేండ్రముతో నిండిపోయి భూకంపములు, కరువులు ఇవన్నీ కలుగుతాయంట. వీటన్నిటిలో నుంచి మీరు తప్పించుకోవాలంటే, మనుష్య కుమారుడి ఎదుట మీరు నిలబడి ఉండాలంటే మెలకువగా మీరేం చేయండి, కనిపెట్టుకొని ఉండండి. పెద్దలు చెప్పారు, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, భయంకరమైన శ్రమ. ప్రకటన గ్రంథములో రాయబడింది కదా, ఆ దేవదూతలు ఒక్కొక్క ఫలము, ఒక్కొక్క పాత్రను అలా ఉంచేటప్పుడు భూమి అగ్ని చేత కాల్చబడతారు, మనుషులందరూ జల ప్రళయముల చేత చంపబడతారు, మనుషులందరూ ఆకలి బాధల చేత, తెగుళ్ళ చేత, కరువుల చేత చంపబడతారు. వాటన్నిటిలో నుంచి తప్పింపబడాలంటే క్రైస్తవుడు ప్రతి దినము చేయవలసిన పని ఏమిటి? ఆయన రాకడ కొరకు ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధపడి ఉండాలి, పవిత్రముగా ఉండాలి, దేవుని వాక్యరీతిగా జీవించాలి. ఒక్కసారి ఇలా చూడు ఆత్మీయుడా, రాబోయే కాలం ఎలాంటి కాలం అంట? పంచభూతములు మిక్కుటమైన వెండ్రముతో ఉంటాయంట. ఈ భూమండలం అంట అగ్ని చేత కాల్చబడతాయంట. చెప్తున్నాడు దానికోసం ఏమని? పరిశుద్ధ లేఖన వాక్య భాగం నుంచి పేతురు రాసిన పత్రిక, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది, రాకడ, దేవుని రాకడ ఎలా ఉండబోతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచ్చిన భాగములో ఇలా రాయబడి ఉంది. ఏమని? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలాగా? ఎలా వచ్చినట్లు? దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న సమస్త కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రభువా, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే కాలములో, నీ మహా ఉగ్రత ఈ భూమి మీద దిగి వచ్చే కాలములో నేను నీ చెంత నేను ఉండాలయ్యా, అవన్నీ నేను తప్పించుకోవాలయ్యా, వాటన్నిటిలోంచి నేను విముఖుడను అవ్వాలయ్యా అన్న ఆశ ఉంటే మనము ప్రతి దినము ఏం చేయాలి? సిద్ధపడి కనిపెట్టాలండి. ఆ స్త్రీలు పడుకున్నప్పుడు కూడా ఎలా సిద్ధపడ్డారు, ఆ స్త్రీలు పడుకున్నప్పుడు కూడా ఎలా సిద్ధపడి కనిపెట్టారో. ఈరోజు ఆ సిద్ధపాటు నీలో ఉన్నదా? దేవుని రాకడ ఎలా ఉంటుందంట? దొంగ వచ్చినట్లయిన వస్తారు. ఆయన రాకడి ఎప్పుడో యేసు ప్రభుల వారికే తెలియదు, ఆయన రాకడి ఎప్పుడో పక్కనున్న దేవదూతలకే తెలియదు. ఆయన దొంగ వలె వచ్చినప్పుడు ఈ సర్వ పంచభూతములు ఏమైపోతాయి? మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయంట. ఆ సమయమున ప్రభువు కొరకు కనిపెట్టుకుని సిద్ధపడిన వారందరూ ఏమైతారు తెలుసా? ఆ మహా గొర్రె పిల్ల వివాహ ఉత్సవంలో ఉంటారు. ఆమె చెప్పండి, ఎక్కడ? యేసు ప్రభు ఈ 7 ఏండ్లు అంటే 3.5 ఏండ్ల శ్రమల కాలానికి ముందు మధ్యాకాశంలోకి మేఘారుడిగా వస్తారు. ఎవరైతే ప్రతి దినము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ప్రతి దినము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉంటారో, వారందరినీ ఏం చేస్తాడు? మధ్యాకాశంలోనికి కొనిపోతాడు. కొనిపోయి అక్కడ ఏంటంటే ఈ భూమి మీద మహావేదన కాలము జరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రతి దినము కనిపెట్టుకుని ఉన్నారో, సిద్ధపడి ఉన్నారో, వారందరికి అక్కడ ఏం చేస్తాడు దేవుడు? గొర్రె పిల్ల వివాహ ఉత్సవంలో వారందరినీ పిల్లాడతాడు, వారందరికి గొప్ప విందు చేస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకో సహోదరుడు, సహోదరి, ఏ క్రైస్తవుడైతే ప్రతి దినము దేవుని రాకడ కొరకు సిద్ధపడడు, ప్రతి దినము దేవుని రాకడ కొరకు ఏంటంటే కనిపెట్టడో, వారు రాబోయే విపత్తుల నుంచి ఏమవరంట?
తప్పించుకోరు. అందుకే డాక్టర్ లూకా గారు అంటున్నారు కదా, ఆ చెప్పబడిన వేదనలన్నిటిలోంచి మీరు తప్పించుకోవాలంటే మనుష్య కుమారుడితో పాటు ఆ మధ్యాకాశములో పెళ్లి విందులో నీవు ఉండాలంటే మెలకువగా ఉండి ప్రతి దినము ఏం చేయాలి? నీవు కనిపెట్టాలి. ఎప్పుడు ఆయన రాక, ఎప్పుడు ఆ ప్రభువు వస్తాడా, ఎప్పుడైనా మేఘారుడై వస్తాడా అని కనిపెట్టే ఆత్మీయత మనలో ఉండును దాకా. ఈరోజు క్రైస్తవుడు కనిపెట్టవలసింది అప్పులు తీరాలి, అది తీరాలి, ఇది తీరాలి కాదండి. ఈ భయంకరమైన అంత్యకాలంలో క్రైస్తవుడు కనిపెట్టాల్సింది, ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చినా అయ్యా రెడీ, నేను సిద్ధం అని కనిపెట్టాలి. ఇంకొక మాట చదువుదాం దేవుని రాకడ కొరకు. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచ్చిన భాగమును చదువుతారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అనేక మార్లు మనం వినలేని మాటలు ప్రభు మనకు వినిపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ఏమని 32వ వచనం? ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను ఏ దినము? హలో, ఏ దినము? ఆయన రాకడ దినము గూర్చియు, ఆ గడియను గూర్చి, ఆయన రాకడ గడియ గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎవరంటే ఆఖరికి కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి. ఏం పడుడి? ప్రతి దినము జాగ్రత్త పడుడి. మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని. ఏమని? ప్రతి వానికి వాని పనిని అప్పగించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము కూడా ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగింకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడిపోయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూచునేమో కనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండుడని. ఇది యేసుప్రభు ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకి చెప్తున్నాడు. శిష్యులకు మాత్రమే కాదు, నేను అందరికీ చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాను ఒకసారి చూడండి. యేసుప్రభుల వారు ఆయన మరణానికి ముందు అంటున్నాడు, అరే బాబు శిష్యులారా, నేను మీకు చెప్తున్నాను, తర్వాత మీరు అందరికీ చెప్పండి నా మాటగా. ఏంటో తెలుసా? నేను ఎప్పుడు వస్తానో ఏ మనుషుడికి తెలియదు. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఇదిగో 2026లో 2020లో యుగాంతం వస్తుంది, 2012లో యుగాంతం వస్తుంది అని చాలా మంది చెప్పారు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఏ మనుషుడికి తెలియదంట, ఏ దేవతకి తెలియదంట. ఆఖరికి ఆ మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వరకు ఏమవుదో తెలియదు. కేవలం ఎవరికి తెలుసు? అందరూ చెప్పండి. కేవలం ఎవరికి తెలుసు? శిష్యులకి తెలుసా? శిష్యులకి తెలుసా? ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. ఇప్పుడు అక్కడ అంటున్నాడు కదా, కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఏం పడండి? ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడంట ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఒక్కొక్క పని అప్పచెప్పేసి మెలకువగా మీరుండి పని చేయండి అని చెప్పి దేశాంతరం వెళ్ళిపోయాడంట. ఆ యజమానుడు ప్రొద్దుగింకు వస్తాడు, తెల్లవారినప్పుడు వస్తాడో, మధ్యరాత్రి వేళ వస్తాడో, కోడుకుయినప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక ఆ పనులు ఎప్పుడు ఏం చేస్తారు? మెలకువగా ఉంటారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు తన కుమార్ని ఎప్పుడు పంపుతాడో మన ఎవ్వరికీ తెలియదు. కనుక మీరును ఏం చేయండి? మెలకువగా ఉంటున్నావా? మెలకువగా అంటే మెలకువగా అంటే కోడి కూసే వేళ, ప్రొద్దుగుంకు వేళ, అర్ధరాత్రి వేళ, మధ్యాహ్న వేళ కళ్ళు తెరిచి ఉండమని కాదు, సిద్ధపాటు. దేవుడి దినమునొస్తే ఐఎమ్ రెడీ, నేను ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధము కలిగి ఉన్నాను, నేను పరిశుద్ధముగా ఉన్నాను, నేను సిద్ధపడి ఉన్నాను. నా ఆత్మ అనబడిన నా దివిటీలలో పరిశుద్ధత, నీతి, యథార్థత అనబడినవన్నీ నేను పెట్టుకొని ఉంచుకున్నాను అను సాక్ష్యం ఇవ్వగలవా?
క్రైస్తవుడు ఒక్క మాట సుట్టుగా చెప్తున్నాను విను. ప్రతి దినము దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడకపోతే, ప్రతిరోజు దేవుని ఎదుర్కోవడానికి కనుక నువ్వు సిద్ధపడకపోతే, నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, నువ్వు ఎంత గొప్ప సేవకుడివైనా, నువ్వు ఎంత గొప్ప సంఘ పెద్దవైనా, నువ్వు ఎంత గొప్పగా పాటలు పాడేవాడివి దానవైనా, నువ్వు ఎంత గొప్ప పరిచారకురాలవైనా, దేవుని రాకడ కొరకు ప్రతి దినము సిద్ధపడి ఉండకపోతే నీవు ఈ లోకములో ఏమవుతావు తెలుసా? విడవబడతావు. విడవబడిన వారి పరిస్థితి బహుఘోరం. అందుకే లూకా సువార్తలో యేసు ప్రభుల వారు హెచ్చరించారు, ఏమని? మీకు చెప్పబడిన ఈ ఉగ్రతలో మీరు పాలివారు కాకుండా ఉండాలంటే, మనుష్య కుమారునితో మీరు ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి మాట చదువుకుందాం. లూకా సువార్త 21:36 త్వరగా ఏమని రాయబడి ఉంది? లూకా సువార్త 21వ అధ్యాయం 36 వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని. ఏ జరగబోయేవి చెప్పండి? ఈ ప్రపంచమంతా లయమైపోయే ఆ జరగబోయే వాటిని, ఈ ప్రపంచమంతా దేవుని ఉగ్రతకు లోనైపోయే జరగబోయే వీటిని ఎల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. దానికి మెలకువ ఉందా? ప్రభువా, రాబోయే ఉగ్రతల నుంచి నేను తప్పించుకోవాలి ప్రభువా, కాబట్టి నేను సిద్ధం. నువ్వేదైనా తప్పుడు పని చేయాలన్నప్పటికీ నీ మనసుకు రావలసిన ఏంటంటే ప్రశ్న ఏంటో తెలుసా? నేను ఈ తప్పుడు పని చేసిన వెంటనే గనుక దేవుడు గనుక వస్తే నేనేమైపోతాను? విడవబడతాను. భయం ఉంటే మనము తప్పుడు పనులు చేయం ప్రియ. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు తొట్టిల్లిపోతున్నాడు? ఈరోజు క్రైస్తవుడు ఎందుకు పాపిష్టి పనులు చేస్తున్నాడంటే, దేవుని రాకడ కొరకు ప్రతిరోజు సిద్ధపడే మనసు వారిలో లేదు గనుకే. నువ్వు సిద్ధపడి వాడవైతే, ఏమో నేను ఈ తప్పుడు పని చేసిన వెంటనే ప్రభు వచ్చేసాడా, నేను విడవబడతాను, ఆ ఉగ్రతగా నేను పాలైపోతాను. ఆ భయం ఉన్నవాడు తప్పుడు పని చేయడం. తాగలన్న మనసు వచ్చింది, ఏమో నేను ఈ తప్పుడు పని చేసి ఈ యొక్క పానీయాన్ని, ఈ యొక్క మందుని తాగిన తర్వాత దేవుడు వస్తే నేను విడవబడతాను, కాబట్టి నేను తాగకూడదు. పనికి మాలని చూపులు చూచి శరీరాన్ని, యవన కాలంలో శరీరాన్ని ఏంటంటే పాడు చేసుకోవాలన్న మనసు నీలో వచ్చినప్పుడు, ఏమో ఈ తప్పుడు పని నేను చేసిన తర్వాత దేవుని రాకడ వస్తే నేను విడవబడతాను, ఆ మహా ఉగ్రతలోకి నేను పాలైపోతాను, నేను దేవునితో ఉండలేను అన్న భయము నీకు కలిగి పాపం చేయటం మానేస్తాను. ఈరోజు క్రైస్తవుడు నశించిపోయింది ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవులు అనగారిపోయింది ఏంటో తెలుసా? రెండవ రాకడ భయం. ఈరోజు సంఘాలు కూడా ఎక్కడ దేవుని రాకడ గురించి బోధించట్లేదు. సంఘాలు కూడా రాబోయే రోజులో దేవుని మహా ఉగ్రత ఎలా ఉంటుందో బోధించట్లేదు. ఎప్పుడు చూసిన ఆశీర్వాదం, ఎప్పుడు చూసిన దీవెన, ఎప్పుడు చూసిన నీ కష్టాలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు పోతాయి. ఎవరికి కావాలండి? అప్పులు ఉన్నా, కష్టాలు ఉన్నా, రోగాలు ఉన్నా, ఏదున్నా ఈ శరీరంలో బ్రతికి ఉన్నంత కాలమే ఈ శరీరాన్ని ఒక్కసారి విడిచిన తర్వాత నిరంతరము జీవించే స్థలాలు రెండు ఉన్నాయి. అదే పరలోకము, అదే అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండం. దాని కొరకు ప్రతిరోజు నువ్వు కనిపెడుతున్నావా? తెస్సలోనిక పత్రికలో ఇలా రాయబడి ఉంది. ఏమని ఒకసారి మనం చదువుదాం. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దేవుని రాకడ ఎలా ఉంటుందో తెలుసుకో నా మిత్రమా. ఈరోజు యవన కాలంలో ఉన్న ప్రియ యవన బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏం చేసినా పర్వాలేదు, ఇంకా దేవుని రాకడికి ఇంకా ఆలస్యముగా ఉంది, నేను ఎన్ని తప్పుడు పనులు చేసినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావే. దేవుని రాకడ ఎలా ఉంటుందో ఒకసారి చూడు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు. ఏ కాలము? దేవుని రాకడ కాలమును గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, లోకులు ఏ ఇబ్బంది లేదు, మందిరం ఎందుకు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు, తాగు తిరుగు ఇష్టానుసారముగా జీవించి నెమ్మదిగా ఉన్నదని అందరూ భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. దేవుని రాకడ ఎలా ఉంటదంట? హలో, దేవుని రాకడ ఎలా ఉంటది? ఆకస్మికముగా. ఆకస్మికంగా అంటే ఏంటి? ఈరోజు చాలా మంది ఏంటంటే ఒంటరిగా తప్పులు చేయడానికి చాలా మంది సిద్ధపడతారు.
అది యవన బిడ్డలైనా, ఆడబిడ్డలైనా, మగ బిడ్డలైనా, అది పురుషులైనా, స్త్రీలైనా ఒంటరిగా గదిలో ఉండి తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడతారు, తప్పుడు వాటిని చూడడానికి ఇష్టపడతారు, తప్పుడు చాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. వివాహము కాకముందుకే పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో ఏంటంటే చాటింగ్ చేయడానికి సిద్ధపడతారు. తప్పని ఏంటంటే డోర్ సౌండ్ వచ్చిందా ఏమైపోతారు వారు? ఒక్కసారిగా బెదిరిపోతారు. బాబా ఎవడో వచ్చేసాడో, ఏదో నా తప్పుడు పని చూసేస్తారు, నా చాటింగ్ చూసేస్తారు, నేను చేసేది చూసేస్తారు, భయపడతారు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళైనా చప్పుడు చేసి నీ గదిలోకి వస్తారేమో, వాళ్ళైనా సౌండ్ చేసి నీ గదిలోకి వస్తారేమో, కానీ దేవుని రాకడ ఏ చప్పుడు లేకుండా ఆకస్మికముగా ఏం పర్వాలేదు అని నువ్వు అనుకొని నెమ్మదిగా పాపం చేస్తావు చూసావా, నెమ్మదిగా తప్పుడు పనులు చేస్తావు చూసావా, అప్పుడు దేవుని రాకడ ఆసన్నమై నాశనము తటస్థిత. జాగ్రత్త. ఈరోజు అనుకుంటున్నావా నేను ఏం చేసినా చెల్లిపోతుంది, ఎన్ని తప్పుడు పనులు చేసినా చెల్లిపోతుంది, ఎంత తాగినా చెల్లిపోతుంది, ఎంత తిరిగినా చెల్లిపోతుంది అని దేవుని రాకడ కొరకు కనిపెట్టే హృదయం లేక భ్రష్టత్వంలో నీ జీవిస్తున్నావైతే వినో, యేసు ప్రభు దొంగలా వస్తాడంట. ప్రసవ వేదన. ఏ వేదన? ఆమె ఇక్కడ తల్లులు ఎంతమంది ఉన్నారు చేపెక్కెత్తి దేవునికి ఆమె చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట, డాక్టర్ గారు నీకు డాక్టర్ గారు ఫిబ్రవరి 12వ తారీఖున నీ డెలివరీ డేట్ అంట. ఆ రోజే నిప్పులు వస్తాయా చెప్పాలి? స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? చెప్పొస్తుందా ప్రసవ వేదన? అప్పుడుకప్పుడు పురిటినప్పుడు వచ్చేస్తాయి. దేవుని రాకడ కూడా అప్పుడుకప్పుడు వచ్చేస్తాయి. అప్పుడుకప్పుడు వచ్చిన ఎవడైతే ప్రతి దినము ఆ దేవుని గవిని దగ్గర కనిపెట్టుకుని ఉంటాడో వాడు దేవుడైన యేసు ప్రభులతో పాటు మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. గట్టిగా ఆమె చెప్పండి. అందుకే అనుక్షణము మన యొక్క జీవితం ఏమై ఉండాలి? కనిపెడతా ఉంటాం. చేప కళ్ళు గురించి మీకు తెలుసా? చేప కళ్ళు నీటిలో ఎప్పుడు ఏమైతే ఉంటాయంట? తెరిచే ఉంటాయి. అది ఎప్పుడు కళ్ళు మూయదు, అది ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉండదు, ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు తెరిచి ఉంటుందంటే దాని ప్రెడేటర్స్ ఏదైనా వచ్చి దాన్ని తినేస్తాయేమో అని భయముతో ఏం చేస్తుందంటే ఎప్పుడు ఉంటా. ఒక శునకం ఉందనుకోండి, శునకం అంటే ఏంటి? కుక్క ఉందనుకోండి, అది ఎప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు మూసినా సరే అది ఎప్పుడు కనిపెడుతూనే ఉంటుంది. ఏదైనా పక్కన చప్పుడు అవుతుందా, ఏదైనా పక్కన ఏదైనా దొంగ వస్తుందా, చిన్న చప్పుడు అవ్వగానే వెంటనే ఏం చేస్తుంది? అది లేచి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడు అలా ఉండాలండి. ప్రభువా నువ్వు అర్ధరాత్రి వచ్చినా, నీవు కోడి కూసే కాలంలో వచ్చినా, నీవు మధ్యాహ్న వేళ వచ్చినా, ఎప్పుడు వచ్చినా అయా రెడీ అని ప్రతి దినము క్రైస్తవుడు దేవుని రాకడ కొరకు ఏమవ్వాలి? సిద్ధపడాలి. అప్పుడు మరణము మనల్ని చూసి యేసు నామమున భయపడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరణము చూసి మనం భయపడ్డం కాదండి, మనల్ని చూసి మరణం ఏమవ్వాలి? భయపడాలి. ఇది చంపితే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని రాజ్యానికి, పరదేశకి వెళ్ళిపోతాడు. అంత సిద్ధపడి వీడున్నాడు. ప్రతి దినము తను సిద్ధపరుచుకున్నాడు. అలాంటి ఆత్మీయత మనలో ఉండునుగాక. ఏ గడియ, ఏ క్షణమున, ఏ దినమున ప్రభువు రాకడ వచ్చినో మనకి తెలియదు. కాబట్టి ప్రతి దినం మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి, కనిపెట్టుకుని సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు చెప్తున్నాడు ఒక మాట, నీకే పాపము చేయాలని నీ మనసు ప్రేరేపించిన, నీ మనసు ఏ పాపం వైపు ఆకర్షిస్తా ఉన్నా ఒకటి నీ మనస్సును సమాధానం చెప్పమాట. ఏంటో సమాధానమో తెలుసా? ఈ తప్పుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఆకస్మికముగా వస్తే, యేసు ప్రభుల వారు ఆకస్మికముగా వస్తే నేను ఎత్తబడతానా, విడవబడతానా? నీ మనసు ఏమంటది? ఖచ్చితంగా నువ్వు విడవబడతా. విడవబడిన నీ పరిస్థితి మరీ ఘోరంగా మారిపోద్ది. అప్పుడు పాపం చేయడానికి మనకేమొస్తుంది? భయం. అందుకే అపోస్తులు అన్నారు, పేతురు గారు ఒక మాట అన్నారు. ఏ మాట తెలుసా? ఈ భూమి మీద క్రైస్తవుడు బ్రతికి ఉన్నంత కాలము భయముతో బతకాలంట. ఎలా బ్రతకాలి? భయం. ఈ టైంలో నేను పని చేస్తున్నా, దేవుడు ఆకస్మికంగా వస్తే
వాట్ అబౌట్ మై ఫ్యూచర్? రాబోయే పరిస్థితులు ఏమిటి? ఈరోజు నేను పనికి మాలిన పనులు చేస్తున్నాను, ఈ సమయమున దేవుడు వస్తే ఏంటి? నేను లంచాలు తీసుకుంటున్నాను, ఈ సమయమున దేవుడు వస్తే ఏంటి? నేను లేనిపోని మాటలు ఎదుటి వారి మీద గుచ్చి మాట్లాడుతున్నాను, ఈ క్షణమున దేవుడు వస్తే నా బ్రతికేంటి అని అనుక్షణము మనం ఏం చేయాలి? భయపడతా, కనిపెడతా. అప్పుడు ఎప్పుడైతే దేవుని రాకడ కొరకు మనము భయపడతా, కనిపెడతా ఉంటామో, మనల్ని చూసిన వారు భయపడేలా దేవుడు చేస్తాడు. దేవుని రాకడ కొరకు అనుదినము కనిపెడుతూ ఎవరైతే భయభక్తులతో జీవిస్తారో అలాంటి నికాసైన క్రైస్తవుడిని, క్రైస్తవురాలని చూసి చుట్టూ ఉన్నవారు భయపడేలా దేవుడు చేస్తారు. ఇశ్రాయేలీలు నడుచుకుని వెళ్ళేటప్పుడు హివ్వీయులు, పెర్జీయులు, హిత్తీయులు వీరందరూ ఇశ్రాయేలీలను చూసి ఏమయ్యారంట? వణికిపోయారు. ఈరోజు క్రైస్తవుడా, అంశాలు వచ్చినప్పుడు దేవుని రాకను గుర్తుపెట్టుకో. అది మహాభయంకరమైన కాలం. ఆ రోజున దేవుడు గొర్రె పిల్లలా వస్తాడనుకుంటున్నావేమో, ఇంకా ఆయన వచ్చే రాకడలో మారు మనసు పొందుదామని ఇంకేముండదు, అవకాశం ఉండదు. అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప మిక్కిలి అనుకూలమైన రక్షణ సమయము నిర్లక్ష్యము చేస్తే నువ్వెలా తప్పించుకుంటావు? కాబట్టి ఈ రోజు నుంచి ఈ 2026 సంవత్సరం అంతా ప్రతి క్షణము దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకుని యుందుముగాక.